మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. విజయవాడ వరద పరిస్థితులపై మాట్లాడడానికి మనతో పాటు ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ముఖ్య కార్యదర్శి ఆర్పి సిసోడియా ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, వరద పరిస్థితులు ఎట్లా ఉన్నాయి సార్ ఇప్పుడు ప్రజెంట్? వరద చాలా వరకు తగ్గిపోయింది. మిగతా ప్రాంతాల్లో ఇప్పుడు పెద్ద ఫ్లోస్ ప్రకాశం బ్యారేజ్లో లేవు. ఓన్లీ ఇప్పుడు బుడమేరులో కూడా ఆల్మోస్ట్ లెస్ దెన్ 200 క్యూసెక్స్ ఫ్లో ఉంది. అది కూడా కృష్ణా రివర్ వైపు వెళ్తుంది, సిటీ వైపు రావట్లేదు. బ్రీచెస్ అన్నీ క్లోజ్ చేయడం జరిగింది. ఈరోజు బుడమేరులో ఉన్న బ్రీచెస్ అన్నీ క్లోజ్ చేయడం జరిగింది. సో వరద తగ్గినట్టే అనుకోవాలి. కానీ సింగనగర్లో ఇంకా కొన్ని ఏరియాస్లో 1 feet, కొన్ని ఏరియాస్లో 2 feet, కొన్ని ఏరియాలో 3 feet, 3.5 feet కూడా ఉంది. ఈ రోజు నుంచి తగ్గడం మొదలైంది. మళ్ళీ వర్షం వచ్చినాయి. ఆ వర్షం ఎంతవరకు వస్తుంది ఈవినింగ్ దాకా చూసుకుని ఒక నిర్ణయానికి వస్తాము. కానీ ఇప్పుడు మొత్తానికి మనం బేసికల్గా అంటే మేజర్ డిజాస్టర్ మాత్రం అయిపోయిందని అనుకోవాలి. అంటే బుడమేరుకి సంబంధించి ఇప్పటికీ 6 చోట్ల గండిపోయినా అన్నిటి కూడా పూర్తి చేశారు. ఇంకా ఏమైనా వీక్ ప్రదేశాలు ఉన్నాయి, ఎక్కడైనా మళ్ళీ గండి పడే అవకాశం ఉందని అట్లాంటి ప్రదేశాలు ఏమైనా గుర్తుపట్టారు? ఇప్పుడు అయితే ఫైర్ ఫైటింగ్ జరుగుతుంది. బ్రీచ్ క్లోజ్ చేయడం జరిగింది, పూర్తి చేశారు గండి. ఇప్పుడు ఫ్లోస్ ఎక్కువ లేవు. సో తర్వాత ఒక సిస్టమేటిక్ స్టడీ తీసి ఎక్కడెక్కడ వీక్ పాయింట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నాయి, వీక్ పాయింట్స్ని స్ట్రెంథన్ చేయడం, ఎన్క్రోచ్మెంట్స్ని తీసేయడం, ఉన్న కోర్సు ఉన్న కెపాసిటీకి రెస్టోర్ చేయడం అనేది ఆ పనిలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది. ఆక్రమణకు సంబంధించి దశాబ్దాల కాలంగా నడుస్తున్న పరిస్థితి, దీని మీద ప్రభుత్వం ఎట్లా వెళ్ళబోతుంది ముందుకు? ఎందుకంటే ఎంత పెద్ద నష్టం జరిగిన తర్వాత ఇప్పుడు నష్టం జరిగింది. ఇప్పుడు అంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ 11.43 lakh క్యూసెక్స్ ప్రకాశం బ్యారేజ్ అవుట్ఫ్లో ఉంటుందని ఎవరు ఊహించలేదు. ఇప్పుడు హిస్టరీలో కూడా ఇంత పెద్ద మొత్తంలో అవుట్ఫ్లో ఉండడం జరగలేదు. మ్యాక్సిమం వచ్చింది 2009లో 10.9 lakh క్యూసెక్స్ దాకా వచ్చారు. అదే కాలంలో క్యాచ్మెంట్లో వర్షాలు పడడం, అదే టైంలో బుడమేరు క్యాచ్మెంట్లో వర్షాలు పడడం, ఇక్కడ బుడమేరు ఓవర్ఫ్లో అవడం, ఇటు కృష్ణానది ఓవర్ఫ్లో అవడం, అంటే రెండు ఒకేసారి జరగడం, అప్పుడే బ్రీచ్ గండి పడడం, ఇవన్నీ ఒక డిజాస్టర్. అంటే డిజాస్టర్ అని దాని అర్థం అదే కదా. మనం ఊహించి జరిగితేనే అది డిజాస్టర్. మనం ఊహించుకున్నాము, అది డిజాస్టర్ కాదు. ప్రకాశం బ్యారేజ్కి ప్రస్తుతానికి వరద తగ్గింది, కానీ ఎగున ఎక్కువ శాతం వర్షాలు కురుస్తూ ఉన్నాయి, ఇంకా నీరు వస్తూ ఉంది ప్రకాశం బ్యారేజ్కి. అంటే మళ్ళీ కనుక 11 లక్షల క్యూసెక్ల వాటర్ వస్తాయి కనుక ఈసారి ఎట్లా కట్టడి చేయండి? అంటే ఈ సంవత్సరం అయితే వచ్చే ప్రసక్తి లేదు, ఎందుకంటే మాన్సూన్ అయిపోయింది. ఇక్కడ మన కోస్టల్ ఏరియాలో అంటే డిప్రెషన్ వలన వర్షాలు పడతాయి, కానీ క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాలు పడేది మాన్సూను, రిటర్నింగ్ మాన్సూన్ కానీ పోయే మాన్సూన్, అప్పుడు వర్షాలు పడతాయి. లోకల్ డిప్రెషన్తో పడిన వర్షాలు క్యాచ్మెంట్ ఏరియా అంటే అది మహారాష్ట్రలో ఉన్నాయి, తర్వాత తెలంగాణలో ఉన్నాయి, అక్కడ ఇలాంటి పరిస్థితులు ఉండవు. ఈ సంవత్సరం అయితే మనం సేఫ్గా ఉన్నాం. నెక్స్ట్ ఇయర్ కోసం ఇది ఒక లెసన్ కింద తీసుకోవాలి. నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ మానిటర్ చేయాలి, అడ్వాన్స్లో వార్నింగ్స్ ఇవ్వాలి, అడ్వాన్స్లో పీపుల్ని ఇవాక్యుయేట్ చేయాలి. ఇవన్నీ మనకి లెసన్స్ లర్న్డ్ ఫ్రమ్ దిస్ డిజాస్టర్. అంటే సహాయ చర్యలు ఇంకా జరుగుతూ ఉన్నాయి, నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేస్తున్నాం, అవన్నీ పూర్తిగా బాధితుల వరకు వెళ్తున్నాయి. ఎందుకంటే పునరావాస కేంద్రాల్లో కూడా ఉన్న వారికి కూడా ఎట్లాంటి కార్యాచరణ చేస్తాం? అంటే ఇప్పుడు దాకా అయితే సహాయ చర్యలు అన్నీ జరుగుతున్నాయి. ఫుడ్, వాటర్, మెడిసిన్, మిల్క్, ఫ్రూట్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. మెడికల్ క్యాంప్స్ ఇప్పుడు ప్రతి వార్డ్ సెక్రటేరియట్లో మెడికల్ క్యాంప్స్ పెట్టడం జరిగింది. మెడిసిన్ కిట్స్ కూడా ప్రతి కుటుంబంకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే నంబర్ 1 ఇప్పుడు సరే వాటర్ 2 days కానీ 3 days 100% రిసీట్ అయిపోతుంది, దాంట్లో సందేహం లేదు. తర్వాత ఏమిటి, పశువులు చచ్చిపోయినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనికేబుల్ డిజీజెస్ రాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. అంటే అవుట్ బ్రేక్ ఆఫ్ ఎపిడెమిక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒక 7 రోజుల నుంచి నీళ్లు నిల్వ ఉంది అక్కడ, దాంట్లోనే పశువులు చచ్చిపోయినాయి. సీవేజ్ అయితే 100% కలిసింది, పోయే మార్గం లేకుండా సీవేజ్ ఎక్కడ పోతుంది? అంటే ఇది చాలా డేంజరస్
కాంబినేషన్ కదా. చిన్నగా కూడా మన బాడీ లోపల పోతే జబ్బులో డయేరియా, డిసెంట్రీ ఏమైనా కావచ్చు. నంబర్ 1 శానిటేషన్ 100% ఫస్ట్ ప్రయారిటీ శానిటేషన్. ఎక్కడ కూడా వాటర్ బౌర్న్ కమ్యూనికేబుల్ డిసీజెస్ రాకుండా చూసుకోవడానికి మున్సిపల్ డిపార్ట్మెంట్ వేరే మున్సిపాలిటీ నుంచి స్టాఫ్ తెచ్చారు. బ్లీచింగ్ పౌడర్ అన్ని చోట జల్లుతున్నారు. ఉన్న డెడ్ యానిమల్స్ అన్నీ తీసేశారు, వాటిని ప్రాపర్గా డిస్పోజ్ చేశారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో ఒకటి ఉంది, ఫ్లడ్ అయింది, దిస్ ఇస్ ద డ్రైన్, ఇలా స్లోగా వెళ్ళిపోతుంది, ఖాళీ అయిపోతుంది. సింగనగర్ ఏరియాలో కొన్ని ఏంటంటే ఒకటి బేస్మెంట్ అనుకోండి, అపార్ట్మెంట్, ఆ బేస్మెంట్ కొద్ది కింద ఉంది, ఆ నీళ్ళు ఎక్కడ పోతుంది, డ్రైన్ లేదు. అదేవిధంగా కొన్ని చిన్న చిన్న వీధులు ఇలా స్లోప్గా ఉన్న వీధి చివరికి పోయి ఇల్లు కానీ గోడ కానీ ఉంటే అవి కూడా మళ్ళీ ఎక్కడ పోవటానికి వీల్లేదు. ఇప్పుడు అలాంటి వాటికి ఏం కార్యాచరణ చేయబోతున్నా ఆ వాటర్ అంతా? టెండర్ ద్వారా క్లీనింగ్ చేయడం, పంప్స్ పెట్టేసి మోటార్ పంప్స్ పెట్టేసి ఆ నీళ్ళని తోడేయటం ఒకటే మార్గం. అంటే ప్రస్తుతానికి విజయవాడ ఈ వరద ముప్పు నుంచి తప్పించుకున్నట్టే ఇంకేమైనా ప్రమాదం ఉందని ప్రజలు ఏమనుకుంటుంటే బయట, అంటే మళ్ళీ వర్షాలు వస్తున్నాయి, మళ్ళీ వాటర్, నిన్న కూడా సింగనగర్లో వాటర్ వచ్చింది, అంతా కూడా భయపడి మళ్ళీ బయటకు కూడా వచ్చేసిన పరిస్థితి, ఏం చెప్తారు ప్రజలు? ఇప్పుడు మాత్రం ఏం భయపడాల్సిన అవసరం లేదు. నీళ్ళు 100% తగ్గుతుంది. స్లోగా తగ్గొచ్చు, ఫాస్ట్గా తగ్గొచ్చు. ఇప్పుడు వర్షం వలన స్లోగా తగ్గుతుంది, 100% తగ్గుతుంది. ఎందుకంటే ఇప్పుడు డ్రైన్స్ క్లీన్గా ఉన్నాయి, బుడుమేరు క్లీన్గా ఉంది, ఏలూరు కొనాల్లో కూడా వాటర్ వెళ్ళిపోతూ ఉంది. కాబట్టి ఇప్పుడు మాత్రం ఇలాంటి ప్రమాదం అట్లీస్ట్ ఈ సంవత్సరం జరగదు. వచ్చే సంవత్సరం కోసం మనం మళ్ళీ అడ్వాన్స్గా ప్రిపేర్ అయి ఉండాలి. బట్ ఈలోగా 100% బుడుమేరులో ఉన్న ప్రాబ్లమ్స్ విదిన్ 1 year 100% సెటిల్ చేయడం జరుగుతుంది. అంటే బండ్ స్ట్రెంగ్తన్ చేయడం కానీ, ఎన్క్రోచ్మెంట్ రిమూవ్ చేయడం కానీ, రెగ్యులేటర్ని పకడ్బందీగా పెట్టడం కానీ, ఈ డైవర్షన్ ఛానల్ని సరిగ్గా చూసుకోవడం, అదంతా చేయడం జరుగుతుంది. అంటే ఒక సర్వే కూడా చేస్తూ ఉంటున్నారు, అంటే వరద నష్టం మీద ఇంటింటికి వెళ్ళి సర్వే కూడా చేస్తూ ఉంటారు. అంటే ఇందాక కూడా మీరు చెప్పారు 3 రోజుల పాటు ఈ సర్వే జరుగుతుంది, అంటే 3 రోజులే జరుగుతుంది, ఇంకేమైనా పొడిగించే అవకాశం ఉంది? 3 రోజుల్లో అయిపోతుంది. ఎందుకంటే మేము చాలా ఎక్కువ టీమ్స్ పెడుతున్నాం. 1500 టీమ్స్ డొమెస్టిక్ హౌస్ హోల్డ్స్ కోసం, 200 టీమ్స్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కోసం. కాబట్టి ఎక్కువ టీమ్స్ ఉన్నాయి కాబట్టి 3 రోజుల్లో పని కంప్లీట్ అయిపోతుంది. రేపు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము. ఎల్లుండి నుంచి 3 రోజులు వరుసగా ఫీల్డ్లో ఎన్యూమరేషన్ జరుగుతుంది. అంటే ఖచ్చితంగా ఇంటి యజమాని ఇంటి దగ్గరే ఉండాలి సర్వే చేసినప్పుడు అన్నారు. ఒకవేళ అంటే వరదలు చాలామంది బయటకు వెళ్ళిపోయారు, నిరాశలు అయిపోయి చాలా చోట్ల వాళ్ళ రిలేటివ్స్ ఇంటి అక్కడికి వెళ్ళి తలదాచుకున్న పరిస్థితి, వాళ్ళందరూ ఇక్కడికి రాలేని పరిస్థితుల్లో అట్లాంటి వాళ్ళకి ఏం చేయబోతాం? అంటే అందుకే ఉద్దేశం ఈరోజు అసలు ప్రెస్ కాన్ఫరెన్స్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మీ ద్వారా ప్రజలకి తెలియపరచడము. యాజ్ ఐ సెడ్, అంటే 3 రోజులు తప్పిపోయిన ఇల్లు మళ్ళీ 3 days 3 ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ డే దొరకలేదు అనుకోండి, సెకండ్ డే, థర్డ్ డే 100% కంప్లీట్ డ్రై ఉంటుంది. అప్పుడు కూడా రాకపోతే ఇప్పుడు ఇప్పుడు ఇంటి యజమాని పేరేంటి, ఆయన ఆధార్ నెంబర్ ఏంటి మాకు ఎలా తెలుస్తుంది? ఆయనే లేనప్పుడు ఒక ఇల్లు ఉంది, లాక్ ఉంది, ఇప్పుడు మాకు ఎలా తెలుసు? ఇంటి యజమాని సరే పేరు బయట రాయొచ్చు, ఆయన ఆధార్ నెంబర్ మాకు ఎలా తెలుస్తుంది? అంటే ఒకవేళ వాళ్ళ కనుక డీబీటీ కదా, డీబీటీ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది ఇప్పుడు డీబీటీ. సో మాకు ఇది ఉండాల్సిన అవసరం అయితే ఉంది. బ్యాంక్ అకౌంట్ నెంబర్ మాకు ఎలా తెలుస్తుంది? సో వాళ్ళు ఉంటే తెలుస్తుంది. కాబట్టి ఉంటే మంచిది, ఉండాలి అని చెప్తాం. ఒకవేళ వాళ్ళు కనుక రాలేకపోతే కనుక ఎట్టి పరిస్థితులైనా వాళ్ళకి నష్టపరిహారం అందుతుందంటారు తర్వాత అయినా సరే? అంటే నష్టపరిహారం ఇప్పుడైతే అలా ఎవరు లేరు కాబట్టి మేమేం అజ్యూమ్ చేసుకోవాలి, ఇంట్లో ఎవరు లేరు, ఖాళీ చేసి వెళ్ళిపోయారు, వేరే చోట సెటిల్ అయిపోయారు అని అనుకోవాలి. అది ఫైనల్గా చెప్పండి, అంటే ప్రాణ నష్టం ఎంతమంది చనిపోయారు వరదల వల్ల, మొత్తం ఆస్తి నష్టం ఎంత జరిగింది? అంటే ఆస్తి నష్టం అయితే యాజ్ ఐ సెడ్, ఆస్తి అంటే గవర్నమెంట్ ఆస్తి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆస్తి, ఇండివిజువల్ ఆస్తి అన్నీ కలిపి ఇప్పుడు ఏదైతే నష్టపరిహారం చేయవచ్చు వాటికి 6,885 crores. ఆస్తి నష్టం జరిగింది. ఇప్పుడు చాలా కార్లు నష్టం అయిపోయాయి, స్కూటర్లు నష్టం అయిపోయాయి, ఇల్లు నష్టం అయిపోయాయి, ఇంట్లో ఉన్న సామాన్లు నష్టం అయిపోయాయి. ఇప్పుడు గవర్నమెంట్ పరంగా వాళ్ళకి ఇవ్వబోయేది మాత్రం ఇస్తాం. కానీ ఓవరాల్ రిస్క్ అసెస్మెంట్ అయితే ఎన్యూమరేషన్ జరిగిన తర్వాతే అంటే సింగనగర్ ఏరియాలో 12,000 కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది మాకు ఉన్నాయి. కిరాణా ఉందా, లేకపోతే ఒక
ఒక స్మాల్ ఆర్ మీడియం ఎంటర్ప్రైజ్ ఉందా, అక్కడ కొంతమంది ఒక 20 కుట్టు మెషిన్లు పెట్టి ఏమైనా వీళ్ళు అది బట్టలు కుట్టుతున్నారా, లేకపోతే ఎక్స్పోర్ట్ చేస్తున్నారా, లేకపోతే ఇంకేదో రకంగా మిల్ ఉందా, సమ్ మిల్లు, ఆ ఫ్లోర్ మిల్ కావచ్చు, ఆయిల్ మిల్ కావచ్చు, ఇలాంటివి ఉండొచ్చు. ఇంకా ఎక్కువ పెద్ద కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా ఉండొచ్చు. దాంట్లో ఉన్న నష్టం ఇప్పుడు మాత్రం మనం ఎస్టిమేట్ చేసే పరిస్థితి లేము. ఎన్యూమరేషన్ అయిపోయిన తర్వాత మాత్రం ఆ పరిస్థితిలో ఉంటాం. అంటే మొత్తం ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంటుంది ప్రజలకి, వాళ్ళ బాధితులకి నష్టపరిహారం అందటానికి? ఇదంతా ప్రాసెస్ అండ్ ప్రొసీజర్ ఎన్ని రోజులు పట్టే అవకాశం? ఒక 1 వీక్, అంటే రేపు ట్రైనింగ్, 3 డేస్ ఎన్యూమరేషన్, నెక్స్ట్ డే ఇది అసెస్మెంట్ అంచనా, తర్వాత ఇండివిజువల్ వైజ్ ఎంత పోవాలి అనే డిసిజన్. లెట్స్ సే మ్యాక్సిమం 10 డేస్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది మొత్తంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ ముఖ్య కార్యదర్శి సిసోడియా చెప్తున్నారు. ఏదైతే వరద నష్టం అయితే ప్రస్తుతానికి విజయవాడకి తప్పుకుంది, కానీ నష్టం మీద ఖచ్చితంగా సర్వే చేస్తాము. ఒక 3 రోజుల పాటు ఈ సర్వే చేస్తాము. ఈ సర్వేకి సంబంధించి ఇంటి యజమానులు అందరూ కూడా ఖచ్చితంగా ఇంటి వద్ద ఉండాలి. అప్పుడే పూర్తి సమాచారం తీసుకొని నష్టపరిహారం అందజేయడానికి వీలుంటుందని చెప్పి సిసోడియా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రసాద్ తోమని RTV తాడేపల్లి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.